నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పిఠాపురం వేదికగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ అంగరంగ వైభవంగా ఆకాశమే హద్దుగా అయితే జరిగింది. అందులో ఒక చిన్న గ్లింప్స్ ఒకటి చూద్దాము. ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈ రోజు కేతనం ఎగరేస్తాం. సో ఈ విధంగా అంబరాన్ అంటే సంబరం అయితే పిఠాపురంలో జరిగింది. దాని గురించి కొన్ని వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. చూడండి, పిఠాపురం నుంచి పెద్దాపురం వరకు, పిఠాపురం నుంచి కాకినాడ వరకు, పిఠాపురం నుంచి తుని వరకు, పిఠాపురం నుంచి దాదాపు రాజమండ్రి వరకు మొత్తం రోడ్లు బస్సులతో, టూ వీలర్లతో, కార్లతో నిండిపోయింది. ఎక్కడ చూసినా జనసేన జెండాలే, ఎక్కడ చూసినా జనమే, ఇసికేస్తే రాలనంత జనము. సో ఇంత జనాన్ని చూసి సాక్షి వాడు ఆయన మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోయినాడు, వాళ్ళకి సభకు రాలేదంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీ సిద్ధం సభలకు లాగా 500 రూపాయలు ఇస్తేనో, బిర్యానీ ఇస్తేనో, బీర్ ఇస్తేనో, పెట్రోల్ పోస్తేనో, లేకపోతే వీళ్ళేమి స్కూల్ పిల్లలు లేకపోతే కాలేజీ పిల్లలు, కాలేజీ యాజమాన్యాలను బెదిరించి తెచ్చిన వాళ్ళు, డ్వాక్రా మహిళలు అయితే కాదు, స్వచ్ఛందంగా వాళ్ళ ఖర్చు పెట్టుకొని వచ్చినటువంటి జనము. చూడండి ఎట్లా వచ్చినారో చూడండి. ఎక్కడ చూసినా జనమే, ఎక్కడ చూసినా జనసేన జెండాలే, ఎక్కడ చూసినా జనసేన ఫ్లెక్సీలే. సో ఏర్పాట్లు కూడా బాగా చేశారంట. చూడండి, జయ జయ కేతనం, జనసంద్రమైన పిఠాపురం. అధికారంలోకి వచ్చాక జనసేన తొలి సభ, గెలిచాక పిఠాపురంలో పవన్ మొదటి విజయోత్సవ సభ, అభిమానులతో పోటెత్తిన రహదారులు, వేల వాహనాలు, నేషనల్ హైవేలను నిలిపివేత, కిలోమీటర్ల కొద్దీ నడిచొచ్చిన పవన్ సేన. ఎక్కడ చూసినా బండ్లే, ఎక్కడ చూసినా జనమే. బండ్లు లోపలికి వెళ్లకుండా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోతే 20 కిలోమీటర్లకు అవతల బండ్లు నిలబెట్టి నడుచుకొని కూడా వచ్చారు. సభ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. దీంట్లో ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడాడు, 11 సంవత్సరాల ప్రయాణం గురించి మాట్లాడాడు, కూటమి ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో మాట్లాడాడు, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి 11 ఎట్లా వచ్చిందో చెప్పాడు. సో అగ్రెసివ్గా అయితే స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పీచ్ అయితే హైలైట్ అయింది. ఏంటంటే సొంత బంధువుల ఆస్తినే జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడంట. సో మా ఆస్తినే కొట్టేశాడని బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న 12వ ఆవిర్భావ సభలో అయితే చెప్పాడు. ఎప్పుడు ఆస్తులు, ఎక్కడ ఆస్తులు, ఎలా కొట్టేశాడు అనేది వేరే వేదికగా చెప్తానని చెప్పాడు. సో ఇదండి స్టేజ్ చూడండి. సో అందరు నాయకులు ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా సభ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఉన్నారు కదా, రాధాకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారితో ప్రేమలో పడ్డారు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఈరోజు పేపరు మీరు ఆంధ్రజ్యోతి చదవకపోయింటే వెళ్ళి కొనుక్కోండి. జన సైనికులు మాత్రం ఈరోజు పేపర్ను కొని మీ ర్యాక్లో భద్రంగా దాచిపెట్టుకోండి. అది ఒక అపురూపమైన ఘట్టము. ఎంత కవరేజ్ ఇచ్చాడో చూడండి. ఇది చూడండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బ్యానర్ హెడ్డింగ్ వేసి నీట్గా మ్యాటర్ కూడా చూడండి. జయ జయ కేతనం, జనసంద్రమైన పిఠాపురం అని చెప్పి ఎలివేషన్లు వేస్తూ ఫోటోలు నీట్గా. ఇది ఒకట స్పెషల్ ఎడిషన్, లోపల 2 జన షోనా అంట, జన సైనిక కూల్. జగన్మోహన్ రెడ్డి ఏదైనా సభ పెడితే సాక్షి పేపర్ ఎంత కవరేజ్ ఇస్తుందో, ఏబిఎన్ రాధాకృష్ణే సొంతంగా పార్టీ పెడితే ఎంత కవరేజ్ ఇచ్చుకుంటాడో దానికి మించి ఇచ్చాడు. చూడండి, ఇది చూడండి. లోపల అయితే ఒక పెద్ద పేజీ ఇచ్చినాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ న్యూస్ కానీ, జనసేన న్యూస్ కానీ కావాలంటే జన సైనికులు ఎత్తుక్కునే వాళ్ళు ఇలా యాడుందని ఏబిఎన్లో. కానీ ఇప్పుడు ఏందో ఇంత ఇచ్చినాడు. సడన్గా ఈ ప్రేమ ఏందో నాకు అర్థం కాలేదు. చూడండి, ఇది చూడండి, 2వ స్పెషల్ పేజ్. ఇక్కడ చూడండి, ఇది వచ్చి కాకినాడ స్పెషల్, కాకినాడ డిస్ట్రిక్ట్ స్పెషల్లో కూడా కవరేజ్ చూడండి. దుమ్ము లేచిపోయింది కవరేజ్. ఎందుకు ఇంత ప్రేమ అయితే చూపిస్తున్నాను నాకైతే అర్థం కాలేదు. ఇది చూడండి, 1, 2, ఇది కాకినాడ స్పెషల్ పేజ్, ఇది కాకినాడ డిస్ట్రిక్ట్ స్పెషల్. ఇది చూడండి. సో 1, 2, 3, 4, 5, 6 అంటే ఆంధ్రజ్యోతి పేపర్ మొత్తం జనసేన న్యూసే, ఆంధ్రజ్యోతి పేపర్ మొత్తం పవన్ కళ్యాణ్ న్యూసే వేసినాడు. సో ఏందో స్పెషల్గా ప్రేమ అయితే చూపిస్తున్నాడు. ఆ ప్రేమ వెనక ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. సడన్గా ఎందుకు ఇంత కవరేజ్ ఇస్తున్నాడో. సో జన సైనికులు అయితే కనుక ఈ పేపర్ తీసుకొని పోయి మీకు లైబ్రరీ ఉంటే లైబ్రరీలో పెట్టుకోండి, లేకపోతే బుక్ షెల్ఫ్లో పెట్టుకోండి. ఇట్లాంటి ప్రపంచ వింత ఇంకొకసారి అయితే చూడలేము మనము. సో నిన్న సభ అయితే దద్దరిల్లిపోయింది. జన సైనికులందరూ క్షేమంగా ఇల్లు కూడా చేరుకున్నారు. సో 12 వసంతాలు అయితే పూర్తి
పూర్తి చేసుకున్నారు. సో 12 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనసేన పార్టీకి నాయకులకు, వీర మహిళలకు మరియు కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేద్దాం. కామెంట్లో మీ శుభాకాంక్షలు తెలియజేయండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.